బిగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో విడత లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 18న 13 రాష్ట్రాల్లో 97 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రెండో విడత లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, 17వ లోక్సభ ఎన్నికలకు సంబంధించి రెండవ విడత లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం ముగిసింది. నేతల నోట్లు అలాగే మైకులన్నీ కూడా మూతపడ్డ పరిస్థితి ఏర్పడింది. దాదాపు 97 లోక్సభ స్థానాలకి రెండవ విడతలో భాగంగా ఏప్రిల్ 18న అంటే ఎల్లుండు ఉదయం 7 గంటలకి ఈ పోలింగ్ అనేది ప్రారంభం కాబోతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ అనేది ముగుస్తుంది. మొదటి విడతలో ఎన్నికల నిర్వహణలో ఎదురైన ఇబ్బందులు రెండో విడతలో ముఖ్యంగా ఎదురుకాకుండా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అదనపు పోలీసు బలగాల్ని ముఖ్యంగా సున్నితమైన పోలింగ్ కేంద్రాలు ఎక్కడున్నాయో గుర్తించి అక్కడికి అదనపు భద్రతా బలగాల్ని తరలించడం జరుగుతుంది. అలాగే ఎండల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా పోలింగ్ బూత్ల వద్ద అదనపు సౌకర్యాలు ఈవీఎంలు మొరాయిస్తున్న తరుణంలో ముందస్తుగానే ఈవీఎంలకు చెకింగ్ మాక్ పోలింగ్కి ముందుగానే ముఖ్యంగా ఈ ఈవీఎంలు రేపు మొత్తం పోలింగ్ బూత్లకి చేరుకోబోతున్నాయి. సో రేపు పోలింగ్ బూత్లకు చేరుకున్న తర్వాత టెస్టింగ్ నిర్వహిస్తారు. అనంతరం మాక్ పోలింగ్ ముఖ్యంగా గురువారం రోజు ఉదయం 6 గంటలకి మాక్ పోలింగ్ ప్రారంభించబడుతోంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా అదనపు బలగాలతో పాటు ముఖ్యంగా సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ తోటి ఈ ఎన్నికలను సజావుగా జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యంగా అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, మొత్తం 13 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు 97 స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు ముఖ్యంగా 1644 మంది ముఖ్యంగా ఈ రెండో విడతలో పోలింగ్కి నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 1590 ముఖ్యంగా అభ్యర్థులు బరిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో అత్యధికంగా ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఒక విడతలో 39 లోక్సభ స్థానాలకి రేపు ఎన్నిక జరగబోతోంది. అలాగే కర్ణాటకలో 14 స్థానాలకి, ముఖ్యంగా యూపీలో 8 స్థానాలకి, అలాగే మహారాష్ట్రలో 10 స్థానాలకి ముఖ్యంగా ఈ పోలింగ్ అనేది జరగబోతుంది. అంతేకాకుండా అస్సాంలో 5, బీహార్లో 5 స్థానాలు, అలాగే ఛత్తీస్గఢ్లో 3 స్థానాలు, జమ్మూ కాశ్మీర్లో 2 స్థానాలు, అలాగే మణిపూర్లో 1 స్థానం, ఒడిశాలో 5 స్థానాలకి, అలాగే త్రిపురలో 1 స్థానం, అలాగే వెస్ట్ బెంగాల్లో 3 స్థానాలు, అలాగే పుదుచ్చేరిలో 1 లోక్సభ స్థానానికి ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. మొత్తం దాదాపు 1590 మంది అభ్యర్థుల్లో దాదాపు 27% మంది ముఖ్యంగా కోటీశ్వర్లు ఉన్నారు. ఈసారి ఈ రెండో విడత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వారిలో 427 మంది కోటీశ్వర్లుగా వారి దాఖలు చేసిన నామినేషన్ల ప్రకారం ముఖ్యంగా వివరాలు అందుతున్నాయి. 209 మంది జాతీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, అలాగే 107 మంది వివిధ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, అలాగే 888 మంది ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులు, ముఖ్యంగా 386 మంది ఏ పార్టీకి ముఖ్యంగా గుర్తింపు పొందబడని పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా రెండవ విడత ప్రచార పర్వానికి ముందు యూపీలో ప్రధానంగా ముఖ్యంగా నేతల నోటికి ఈసీ తాళం వేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ముఖ్యంగా ప్రచారాల్లో పాల్గొనాల్సి ఉన్న కీలక నేతలు యోగి ఆదిత్యనాథ్ కానీ, మాయావతి కానీ, మేనకా గాంధీ కానీ, అలాగే ఎస్పీకి సంబంధించిన కీలక నేతలు కానీ వారిపైన ఈసీ చర్యలు తీసుకోవడంతో వారు ప్రచారానికి దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ధనం కూడా భారీ స్థాయిలో పట్టుబడటంతో ఈరోజు రెండవ విడత ఎన్నికలు ముఖ్యంగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఐటీ దాడులు, అలాగే ఎన్నికల సంఘం అధికారులు కూడా ఎక్కడికక్కడ నగదును పట్టుకునే ప్రయత్నం, అలాగే నేతల ఇళ్లలో దాడులు, ఈ విధంగా అన్ని రకాల విధంగా కూడా ముఖ్యంగా ఎన్నికలను పారదర్శకంగా జరిపే విధంగా అన్ని రకాల చర్యలను కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక నుంచి రేపు ఎన్నికలు ప్రారంభమయ్యేంత వరకు కూడా ఎటువంటి ప్రచారాలు కానీ ముఖ్యంగా ఎటువంటి సభలు కానీ నిర్వహించకుండా ఉండాలి. ఒకవేళ అవి ఉల్లంఘించినట్లయితే కనుక ఈసీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎల్లుండి 18వ తేదీ ఉదయం ముఖ్యంగా పోలింగ్కి అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఈసీ చేస్తుంది.